ఇది మెసేజ్ నంబర్ 6 ఆరో మెసేజ్ ఇది. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఈ వాక్యం వింటుంటే గనక, యోహాను రాసిన మొదటి పత్రిక గురించి నేను చెప్పిన మొదటి 5 మెసేజెస్ విని గనక, మీరిక్కడికొస్తే మీకు చక్కగా దేవుని వాక్యము అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చాలా ప్రాముఖ్యమైన సత్యం ఇది. బైబిల్లో మన దేవుడు ఎవరు అని చెప్పేటువంటి వచనాల్లో ఒక వచనము ఈ వచనం. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరు అనే క్వశ్చన్ మీరు అడిగితే ఆన్సరు ఇచ్చేటువంటి ఒక రైట్ అండ్ స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చేటువంటి వచనాల్లో ఈ వచనము ఒకటి. మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో నేను చెప్పాను, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తాము. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అనేటువంటిది దేవుడు ఎవరు అని చెప్పేటువంటి ఒక వచనము. అంతేకాదు, ఇక్కడ మనము దేవుడు ఎవరు అంటే ఆన్సరు దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము 9వ వచనం చూస్తే, దేవుడు ప్రేమై ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తాం. గాడ్ ఈజ్ లవ్ అనేటువంటిది చూస్తాం. గాడ్ ఈజ్ స్పిరిట్ అని జాన్ 4:24లో చూస్తాము. గాడ్ ఈజ్ లైట్ అని 1 జాన్ 1:5లో చూస్తాము. గాడ్ ఈజ్ లవ్ అనేటువంటి మాట మనము 4వ అధ్యాయము 8వ వచనంలోను, అలాగే 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తాము. దేవుడు ప్రేమ అనేటువంటిది మనము చూస్తాము. అంతేకాదు, ఇంకొక ఎలాంటి స్టేట్మెంట్ ఇంకొకటి కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో మన దేవుడు దహించు అగ్ని అనేటువంటిది కూడా చూస్తాం. హీ ఈజ్ అ కన్జ్యూమింగ్ ఫైర్ అంటాం కదా. హూ ఈజ్ అవర్ గాడ్ అంటే అవర్ గాడ్ ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్. మన దేవుడు దహించు అగ్ని అనేటువంటిది కూడా మనం అక్కడ చూస్తాం అన్నమాట. సో ఇది దేవుడు ఎవరు అనేటువంటి క్వశ్చన్ని ఆన్సర్ చేస్తున్నటువంటి వచనాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. మనము ఇలాంటి వచనాలను చాలా రేర్గా చూస్తాం. బైబిల్ అంతట్లో కూడా, అన్ని గ్రంథాలలో కూడా చాలా రేర్గా మనకి ఇలాంటి వచనాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మన దేవుడు ఎవరో యోహాను మనకి రాస్తా ఉన్నాడు. రాస్తూ ఏమన్నాడంటే, మన దేవుడు వెలుగు అన్నాడు. మన దేవుడు వెలుగు. దేవునిలో వెలుగు ఉన్నది అని అనట్లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవునిలో ప్రేమ ఉందని అనట్లేదు. దేవుడే ప్రేమ అంటున్నాడు. దేవుడే ప్రేమై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు దహించు అగ్నై ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ హ్యాజ్ లవ్ కాదు, గాడ్ ఈజ్ లవ్. జాగ్రత్తగా మీరు గమనించాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంతకీ యోహాను ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఇది నా మాట కాదు. ఆయన ఏమన్నాడంటే, నేను ఆయన చెప్తుంటే విన్నాను అన్నాడు. అంతే కదా. 5వ వచనంలో ఏమన్నాడు? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా అన్నాడు కదా. మేము ఆయన వలన విని అంటే అర్థం ఏంటి? ఈ స్టేట్మెంట్ నిజానికి దేవుడు ఎవరు అనేటువంటిది ఎవరు చెప్పారు వీళ్ళకి? అపోస్తులకి లార్డ్ జీసస్ క్రైస్టే చెప్పాడు. ఆయనే చెప్పాడు. ఆయన చెప్పాడు, వీళ్ళు విన్నారు. విన్నటువంటి సత్యాన్ని వీళ్ళు ప్రకటిస్తున్నారు అనేటువంటిది మనము ఆ వర్తమానం మేము ప్రకటించున్నాము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో ఈ పుస్తకంలో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మొదటి 4 వచనాల్లో ఈ పుస్తకానికి ప్రొలాగ్ రాశాడు. ప్రొలాగ్ అంటే పరిచయము, లేకపోతే ఈ పుస్తకం గురించి చెప్తున్నాడు. అయిపోయిన తర్వాత మొట్టమొదటి వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పటం వెనకాల యోహాను యొక్క ఉద్దేశము ఏంటి? నిజానికి
నేను ఈ పుస్తకాన్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ పుస్తకములో మొత్తము దగ్గర దగ్గర ఈ పుస్తకం అంతా గూడా ఆధారపడింది ఈ వచనం మీదే. ఈ వచనము అంత ప్రాముఖ్యమైనటువంటి వచనము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అనేటువంటి మాట ఈ పుస్తకానికి పునాదిలాగా ఉంది. ఈ పుస్తకాన్ని మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి వరుసిది. సో, వర్స్ 5 మళ్ళీ మనం 4 అధ్యాయం 8 వచనంలోకెళ్ళేంత వరకు దేవుడు ప్రేమై ఉన్నాడు అనేటువంటి మాట వరకు గూడా, ఈ పుస్తకం అంతా గూడా ఈ సత్యం మీదే నడుస్తుంది అనేటువంటిది మీకు రాబోయే రోజుల్లో అర్థమవుతది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా వెళ్తుంటే అర్థమవుతుంది. సో, కాబట్టే ఈ వచనం చాలా ఇంపార్టెంట్. నేననుకుంటాను మనం ఈ వారము, వచ్చే వారం గూడా మనము ఈ ఒక్క వచనాన్నే జాగ్రత్తగా వినబోతున్నాము. జాగ్రత్తగా చదవబోతున్నాము. ఎందుకంటే అంత ప్రాముఖ్యమైనటువంటి మాట అన్నమాట ఇది. దేవుడెవరు అనేటువంటి క్వెషన్ వచ్చింది గాబట్టి, మనము మన దేవుడెవరో అర్థం జేసుకోవాలి కాబట్టి, అర్థం చేసుకున్న తర్వాతే మనము ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో ఇప్పుడు చూడండి, దేవుడు వెలుగు అనగానే మీకు వెంటనే లైట్ గుర్తొస్తది. వెలుగు గుర్తొస్తది. అది సూర్యుడైనా, లేకపోతే చంద్రుడైనా, లేకపోతే నక్షత్రాలైనా, లేకపోతే మనం ఇంట్లో చూసేటువంటి లైట్లైనా. ఇక్కడ లైట్లున్నాయి గదా! ఈ లైట్లు గుర్తొస్తాయి. వెంటనే మనకి గుర్తొస్తాయి. కానీ మీరు గమనించాల్సినటువంటి ఒక సత్యము, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, మనకు కనిపించే వెలుగు అంతా గూడా మ్యాటర్‌లో నుంచి వస్తుంది. పదార్థంలో నుంచి వస్తుంది. ఇది మ్యాటర్. సూర్యుడు మ్యాటర్. పదార్థం. మనకు కనిపిస్తుంది అంటేనే అర్థం ఏంటది? అది పదార్థం. మనము చూసే వెలుగు అంతా గూడా ఫిజికల్ మ్యాటర్‌లో నుంచి ఎమిట్ అవుతున్నటువంటి లైట్. మీకు గుర్తుందో లేదో? దేవుడు పదార్థము కాదు. దేవుడు ఆత్మ అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనలో పదార్థం లేదు. దేవుడిలో పదార్థం ఎందుకు లేదో కూడా నేను చెప్పాను. ఎందుకు లేదంటే పదార్థముకు మొదలుంటది. ఆయనకు మొదలు లేదు. ఎవ్రీ మ్యాటర్ హాస్ ఎ బిగినింగ్. మ్యాటర్ క్యాన్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ టైమ్ అండ్ స్పేస్. పదార్థము పెట్టగానే టైము స్టార్ట్ అవుతది. స్పేసు స్టార్ట్ అవుతది. బట్ గాడ్ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. హి ఈజ్ ఇన్ ఎటర్నిటీ. ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు. నిత్యత్వం నుంచి ఉన్నవాడు. ఆయన పదార్థము కాదు. పదార్థము కానప్పుడు వెలుగు ఎలా అవుతాడు? అనేటువంటిది మనం అడగాల్సినటువంటి ప్రశ్న. అడుగుతున్న ప్రశ్న. పదార్థము కానివాడు, ఆత్మై ఉన్నటువంటి దేవుడు వెలుగు అయ్యున్నాడు అంటే అర్థము ఏంటి? మనం ఎలా అర్థం చేసుకోవాలి? అనేటువంటిది క్వెషన్. సో, ఇది మీరు నాతో కొంచెం పేషెంట్‌గా ప్రయాణం చేయండి. ఈ వారము, నెక్స్ట్ వీకు. నెక్స్ట్ వీక్ నేను అనుకుంటాను ఎండ్‌కొచ్చేటప్పటికే మీకు దేవుడు వెలుగై ఉన్నాడు అంటే, ఆ మాటకు అర్థం ఏంటనేటువంటిది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోవటానికి ఇక్కడే కొంచెం ఈ పుస్తకాన్నే మనం కొంతసేపు చూద్దాము. చూసిన తర్వాత మనము దేవుని వెలుగు గురించి మాట్లాడినటువంటి వచనాల్లోకి వెళ్ళబోతా ఉన్నాము. దయచేసి మీరు నాతో పాటు రండి. 6వ వచనం చదువుతాను. ఇక్కడ వెలుగుని చెప్పటం కోసము చీకటిని గూడా తీసుకొచ్చాడు. 5వ వచనంలో. తీసుకొచ్చాడు గదా! వెలుగుని చెప్పటం కోసం ఏమన్నాడు? ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మరలా చెప్తున్నాను. డార్క్‌నెస్ మనం వెలుగును అర్థం చేసుకోవటానికి చీకటి గూడా ఉపయోగపడుతది. వెలుగు లేకపోవటమే చీకటి. డార్క్‌నెస్ ఈస్ ద యాబ్సెన్స్ ఆఫ్ లైట్. కదా! వెలుగు లేకపోవటమే చీకటి. దేవుడు వెలుగైనప్పుడు, ఆయన వెలుగుగా ఉన్నప్పుడు, సో, వెలుగు వెలుగుతా ఉన్నప్పుడు చీకటికి ఎంత మాత్రం గూడా స్థానము లేదు. చీకటి ఉండలేదు. వెలుగు ఉంది గాబట్టి చీకటి ఉండలేదు. ఆయన వెలుగు గాబట్టి ఆయనలో చీకటి ఎంత మాత్రం గూడా లేదు. సో, దేర్ ఈస్ నో స్పాట్. స్మాల్ మీరు ఎంత వెతికినా గూడా ఆయనలో చీకటి స్పాట్ అనేటువంటిది మీకు కనిపించదు. కనిపించదు. సో, ఇప్పుడు మనకి 2 మాటలు వచ్చినాయి ఇప్పుడు. ఒకటి వెలుగొచ్చింది. 2 చీకటొచ్చింది.
సో ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు అంటూ 6వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి. 6వ వచనంలో ఏమన్నాడు? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనము ఆయన వెలుగు గదా! ఆయనతో సహవాసం చేస్తున్నామని మనం చెప్తూ, అంటే వెలుగుతో నేను సహవాసం చేస్తున్నానని చెప్తూ, నువ్వు గనక చీకటిలో నడిచావనుకో, అప్పుడు ఏమంటున్నాడు? నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇప్పుడు అబద్ధము, సత్యము అనే 2 మాటలు గూడా వచ్చినియి ఇక్కడ. ఇంకొక 2 మాటలొచ్చినియి. ఏమొచ్చి కలిసినాయి మనకి వెలుగుకి, చీకటితో పాటు? అబద్ధము, సత్యము. సో, ఈ చీకటికి, వెలుగుకి, అబద్ధానికి, సత్యానికి ఏమన్నా సంబంధం ఉందా? చీకటిలో నడిస్తే అబద్ధంలో నడుస్తున్నట్టే. వెలుగులో నడిస్తే సత్యంలో నడుస్తున్నట్టు. సో, అట్‌లీస్ట్ మనకి ఆ డిస్టింక్షన్ కనపడుతుంది ఇక్కడ. ఏం కనపడుతుందంటే, ఓహ్! వెలుగు అంటే సత్యములో నడవటము. చీకటి అంటే అబద్ధంలో నడవటం. సత్యానికి ఆపోజిట్ ఏంటండి? అంతే కదా! ట్రూత్‌కి ఆపోజిట్ ఏంటి? లై. సత్యానికి ఆపోజిట్ అబద్ధం. సో, వెలుగుకి ఆపోజిట్ చీకటి. సో, వెలుగులో ఉండటం అంటే, వెలుగుతో సహవాసం చేయడం అంటే సత్యంలో నడవటము. చీకటితో ఉండటము, చీకటిలో నడవటం అంటే అబద్ధం అంట. అంతే కదా! సో, సత్యం ఉన్న దగ్గర అబద్ధం ఉండదు. అబద్ధం ఎక్కడుంటదంటే సత్యం లేకపోతేనే అబద్ధం ఉంటది. సో, అది గూడా మనకి అర్థమవుతుంది. సో, లైటు అంటే ఏం లైటు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామనమాట. సో, తర్వాత ఇంకొక మాట గూడా మనం చూద్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే, అయితే 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల. ఆయన వెలుగంట. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం గూడా వెలుగులో నడవాలంట. ఇప్పుడు చూడండి. మనము వెలుగులో నడవటం ఏంటి? ఎలా నడుస్తాం మనం వెలుగులో? మనం వెలుగులో నడవాలంటే నాకేమన్నా సూర్యుడు వెలుగు అవసరమా? లేకపోతే చంద్రుడి వెలుగు అవసరమా? లేకపోతే ఇంట్లో లైట్లు అవసరమా? వెలుగులో నడవటము ఏంటి? మనం వెలుగులో నడవగలమంట. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము గూడా వెలుగులో నడిచిన ఎడల. సో, మనము వెలుగులో నడవగలమంట. అంతేకాదు వెలుగై ఉన్నటువంటి ఆయనతో సహవాసం చేయగలమంట కదా! ఆయనతో మనం ఏం చేయగలం? సహవాసం చేయగలం. అంతేకాదు మనము వెలుగులో నడవగలం. వెలుగుతో సహవాసం చేయగలం. వెలుగుతో నడవగలం. కానీ క్వెషన్ ఏంటంటే మరి ఆయన వెలుగైతే మనకు కనపడాలి గదా! ఆయన వెలుగైతే మనకు కనపడాలి. మనం చూడాలి ఆ వెలుగుని. చూస్తేనే కదా ఆ వెలుగుతో సహవాసం చేయగలం. చూస్తేనే కదా ఆ వెలుగులో మనం నడవగలం. మరి మనకేమో ఆ వెలుగు కనిపించట్లేదు గదా! మరి ఎలా నడుస్తాము? ఎలా సహవాసం చేస్తాము ఆ వెలుగుతో? సో, ఆలోచించండి. ఆలోచించాలి. ఆలోచించాలనే నేను ఇది డిస్కస్ చేస్తున్నాననమాట. రెండవ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం ఈ మాటుంది. మరియు క్రొత్త ఆజ్ఞ మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది. ఇప్పుడు వెలుగుని దేనితో చెప్పాడు? వెలుగుని దేనితో చెప్పాడు? సత్యంతో చెప్పాడు. వెలుగుని దేనితో చెప్పాడు? సత్యంతో చెప్పాడు. సో, ఆబ్వియస్‌లీ వెలుగును సత్యంతో చెప్తున్నాడు అంటే చీకటి అబద్ధంతోనే పోలుస్తున్నాడు. మనకు ఆల్రెడీ అది అర్థమైంది. అది అర్థమైందని ఆల్రెడీ చూసాము. ఇక్కడ చూడండి 8వ వచనంలో ఈ మాటుంది. గనుక అది ఆయన యందును, మీ యందును సత్యమే. 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. సో, చీకటిలో ఉన్నవాడు ఒక వ్యక్తి చీకటిలో ఉన్నాడని మనకెలా తెలుసంటే, తన సహోదరుడిని ద్వేషిస్తాడు. ద్వేషిస్తే అతని క్రియలు చీకటి క్రియలనమాట. అంతేకాదు 10వ వచనం తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడని. అంటే అర్థం ఏంటంటే ప్రేమ అనేటువంటిది వెలుగు సంబంధమైంది.
లేకపోతే ద్వేషించడం అనేటువంటిది చీకటి సంబంధమైనటువంటిది. సో, మనకి ఈ డిస్టింక్షన్ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మరలా మనం ముందేం చూసామంటే, వెలుగు అంటే సత్యము అన్నాము. చీకటి అంటే అబద్ధం అన్నాం. ఇప్పుడేమంటున్నామంటే, వెలుగు అంటే ప్రేమించటము, చీకటి అంటే ద్వేషించటం. మనుషులను, సహోదరులను ద్వేషించటం అని గూడా ఈ వచనాల్లో మనం చూసాం. 10వ వచనము అయిపోయింది గదా! 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన గనుక, తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలీదు. సో, మనము సహోదరులను ప్రేమిస్తుంటేనంట వెలుగులో నడుస్తున్నామంట. సహోదరులను ద్వేషిస్తుంటేనేమో మనం చీకటిలో నడుస్తున్నామంట. సో, వెలుగు, చీకటి ఏంటి ఇక్కడ అంటే మనకర్థమవుతుంది ఏంటంటే, వెలుగులో నడవటం అంటే సహోదరులను ప్రేమించటము. చీకటిలో నడవటం అంటే సహోదరులను ద్వేషించటం. సో, ఇప్పుడు మనకి అట్‌లీస్ట్ కొంత అసలు వెలుగు, చీకటి అంటే ఏంటో అర్థమవుతుంది. వెలుగు, చీకటి అంటే ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటిది సత్యం గురించి, అబద్ధం గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రేమ గురించి, ద్వేషం గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి మనకు అర్థమవుతుంది. సో, దీని కన్క్లూజన్‌కి రావద్దు. మనం ఏం చేద్దామంటే, ఇది స్టడీ చేయటం మొదలు పెడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేయటానికి మనం వెళ్దాం. ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈరోజు నేను ఒక 4 పాయింట్లు చెప్తాను. మిగిలింది నేను నెక్స్ట్ సండే నేను కన్క్లూడ్ చేస్తాను. నేను చెప్పాలనుకున్న 4 పాయింట్స్ ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుగా ఉన్నాడు అనేటువంటి మాటలు మనము దేవుని వాక్యంలో చాలా చోట్ల చూస్తాం. ఇక్కడే చూసాం ఇప్పుడు. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుంది? దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటి సత్యము మనము చూసాము. సో, ఇంకా కొన్ని మాటలు నేను కొన్ని వచనాలు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడెక్కడైతే దేవుని వాక్యము దేవుడు వెలుగని చెప్తుందో అవి చూద్దాము. నేనిప్పుడు కన్క్లూజన్ చెప్పట్లేదు మీకు. దయచేసి మీరు నెక్స్ట్ వీక్ వరకు ఆగాలి. కన్క్లూజన్ అంటే అసలు దేవుడు వెలుగు అంటే ఏంటి అనేటువంటి కన్క్లూజను మనం అక్కడికి వెళ్తున్నాము. ప్రయాణం చేస్తున్నాము. మొత్తము ప్రయాణం చేయటానికి ముందు మనకు కావాల్సిందంతా గ్యాదర్ చేసుకుంటున్నాము. గ్యాదర్ చేసుకొని మన దగ్గర పెట్టుకుంటున్నాము. పెట్టుకున్న తర్వాత మనం కన్క్లూజన్‌కి వద్దామనమాట. కన్క్లూజన్‌కి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళలేదు. 27వ కీర్తన మొదటి వచనం. మొదటి వచనంలో మనం ఈ మాట చూస్తాం. ఏంటంటే, యెహోవా నాకు వెలుగు అనేటువంటి మాట చూస్తాం. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగు అనే మాట చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, దేవుడు వెలుగు. దేవుడు నాకు రక్షణ మాత్రమే కాదు, ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు. దేవుడు వెలుగు అనేటువంటి సత్యము ఆ వచనం కూడా చెప్తుంది. 36వ కీర్తన 9వ వచనం. 36వ కీర్తన 9వ వచనంలో మనము ఈ సత్యం చూస్తాం. ఏంటంటే, నీ యొద్ద జీవపు ఊట కలదు. అంటే స్ప్రింగ్ అంటాం కదా! స్ప్రింగ్. ఆయన దగ్గర జీవపు స్ప్రింగ్ ఉందంట. అంతేకాదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూసారండి. నీ వెలుగులోనే మేము వెలుగుని చూస్తున్నాం. మాకు వెలుగు నువ్వే. యు ఆర్ ద లైట్ అండ్ వి డిరైవ్ లైట్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచే మాకు వెలుగంటే ఏంటో తెలుస్తుంది. మేము వెలుగుని చూస్తున్నాము. ప్రభువా నువ్వే వెలుగువి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామన్నమాట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపుడు. ఇక్కడేముంది? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. మీరు చూసారు. అంటే ఆయనే వెలుగంట. ఆయనే నిత్యమైనటువంటి వెలుగు అనేటువంటి మాటని మనం ఒకటి చూస్తాం. సిమిలర్ వర్డ్స్ మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 21వ అధ్యాయం 23వ వచనంలో, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము అని. ఇక్కడ మనం దేవుడు ఫాదర్ అండ్ ఆల్సో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇద్దరిని మనం చూస్తున్నాం. దేవుడు, గొర్రెపిల్ల ఇద్దరు కూడా ఆయన మహిమయే వెలుగుగా ఉంటదంట. గొర్రెపిల్లయే దానికి దీపముగా ఉంటాడంట. అంతేకాదు 24వ వచనం, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అంటే వీళ్ళే వెలుగిస్తున్నారనమాట. 24వ వచనము, జనములు దాని వెలుగునందు సంచరించుదురు అనే మాటను మనం అక్కడ చూస్తామన్నమాట. అక్కడ రాత్రి లేనందున మనము రాత్రి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఆయనే
వెలుగుగా ఉంటాడు అనే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనము ఏం చెప్తుందో దగ్గర దగ్గర ఈ వచనాలు కూడా అవే చెప్తున్నాయి. మనము మొదటి తిమోతి చదువుతున్నాం కదా! మొదటి తిమోతి 6వ అధ్యాయంలో కూడా మనం ఈ సత్యాన్ని చూస్తాం. 6వ అధ్యాయము 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో అంటే వెలుగులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఇక్కడ మనం చూసాం కదా! ఆయన సమీపింపరాని తేజస్సులు అనేటువంటి అన్అప్రోచబుల్ లైట్. అన్అప్రోచబుల్ లైట్ అంటే అర్థం ఏంటంటే ఆయనను సమీపించటము ఈజీ కాదు. ఆయనను సమీపింపలేం మనము. ఆయన వెలుగుగా ఉన్నాడు అనేటువంటిది మనం చూసామనమాట. నేను కొన్ని వచనాలను మీకు చూపించాను. దేవుడు వెలుగు అని దేవుని వాక్యము చెప్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ లైట్. సో తండ్రి వెలుగు, అలానే కుమారుడు కూడా వెలుగు. ఈ సత్యం కూడా మనకి దేవుని వాక్యము మరలా చెప్తుంది. ప్రాముఖ్యంగా యోహానే ఈ సత్యాన్ని చెప్తాడు. ఇక్కడ రాస్తున్నటువంటి యోహాను సువార్తలో మనము జీసస్ క్రైస్ట్‌ని లైట్‌గా మనం చూస్తాము. దయచేసి మనం అది కూడా చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. 4వ వచనంలో 3వ వచనంలో చెప్పాడు కదా! సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. సో ఆయనలో జీవం ఉందంట. ఆ జీవమే మనుషులకు వెలుగుగా ఉందంట. అంతేకాదు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చూసారండి, మరలా వెలుగు చీకటిని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. మొదటి అధ్యాయము 7వ వచనంలో అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చును. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్తున్నాడు. ఆయన వెలుగు కాదు, కానీ వెలుగును గూర్చి సాక్ష్యమిస్తాను. అయితే వెలుగు ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. సో 8వ వచనం, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చును. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉన్నదంట. ఆ నిజమైన వెలుగే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన లోకంలోకి వచ్చి లోకంలో ఉన్నటువంటి వారిని వెలిగిస్తున్నాడంట. వెలిగించటానికి ఆయన వాడుతున్నటువంటిది ఏంటంటే ఆయన జీవము. ఆయన జీవమే మనుషులకు వెలుగై ఉన్నది. ఆయన తన జీవము ఇస్తున్నాడు. తన జీవం ఇస్తూ మనుషుల్ని ఏం చేస్తున్నాడంట? వెలిగిస్తున్నాడంట. సో ఈ జీవముకు వెలుగుకు సంబంధం ఉంది. మీరు దయచేసి ఇక్కడ కూడా గమనించండి. జీవముకు వెలుగుకు సంబంధం ఉంది. మొదటి యోహాను రాసిన పత్రికలో కూడా సంబంధం ఉంది. లాస్ట్ మెసేజ్ మొదటి 4 వచనాల్లో ఆయన జీవము, ఆయన నిత్య జీవము అని చెప్పాను. ఇప్పుడు ఆయన వెలుగు అని చెప్తున్నాను. చూసారా కనెక్షను? 5వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన వెలుగయ్యాడు. ఆ జీవములో నుంచి మనకేమిస్తున్నాడు? ఇప్పుడు ఆయన వెలుగు ఇస్తున్నాడు. ఆ వెలుగులో మనం నడుస్తూ ఉన్నాం అనమాట. సో ఆయన వెలిగిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతాను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను. అంటే ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇక్కడ ఇంకొక విషయం అర్థమవుతుందండి. వెలుగుకి చీకటికి ఉన్న సంబంధం ఏంటి అనేటువంటిది. వెలుగు లోకంలోకి వచ్చింది కానీ వాళ్ళ క్రియలు చెడ్డవైనందువలన మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. ఇప్పుడు చీకటి దేన్ని తెలియజేస్తుంది? చీకటి చెడ్డ క్రియలను తెలియజేస్తుంది, లేకపోతే పాపాన్ని తెలియజేస్తుంది. చీకటిలో ఉన్న వాళ్ళు దేంట్లో ఉన్నారు? పాపంలో ఉన్నారు, చెడ్డ క్రియల్లో ఉన్నారు. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటి? వెలుగు. వెలుగులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? వెలుగులో ఉన్న వాళ్ళు నీతి చేస్తారు. పాపానికి ఆపోజిట్ ఏంటి? నీతి, పరిశుద్ధత. సో వెలుగులో ఉండటం అంటే అర్థం ఏంటంటే నీతి పరిశుద్ధతతో నడవటము. చీకటిలో ఉండటం అంటే ఏంటంటే చెడ్డ కార్యాలు, దుష్కార్యాలు చేయటం చీకటిలో ఉండటం, పాపం చేయటం చీకటిలో ఉండటం. వెలుగులో ఉండటం అంటే అర్థం ఏంటంటే నీతిలోను పరిశుద్ధతలోను ఉండటం అనమాట. వెలుగులో ఉండటం. సత్యము అబద్ధం అది ఇంకొక టాపిక్. వెలుగులో ఉండటం అంటే సత్యము, చీకటిలో ఉండటం అంటే అసత్యము లేకపోతే అబద్ధము. అది ఆల్రెడీ మాట్లాడాం మనం. ఇప్పుడు మాట్లాడుతుంది అది కాదు. ఇప్పుడేం మాట్లాడుతున్నాం అంటే
చీకటిలో ఉండటం అంటే పాపంలో ఉండటం, చెడ్డ క్రియలు చేయటం. అదే వెలుగులో ఉండటం అంటే నీతిని జరిగిస్తూ పరిశుద్ధంగా ఉండటము వెలుగులో ఉండటం అంటే. సో, ఇక్కడ వెలుగుని అలానే వాడుతున్నాడు. చీకటిని అలానే వాడుతున్నాడు. వెలుగంటే మీరు అనుకుంటున్న వెలుగు కాదిది. అవునా కదా? మనం చూస్తున్నటువంటి వెలుగు కాదిది. ఈ వెలుగు ఏంటంటే ఆయన వచ్చాడంట. ఆయన వెలుగంట. లార్డ్ జీసస్ క్రైస్టు. మీకు గుర్తుందో లేదో ఆయన శరీరం ధరించి భూమి మీద ఉన్నంత కాలం కూడా ఆయన ఎప్పుడైనా లైట్‌లాగా కనిపించాడండి? వెలుగుతా కనిపించాడా? నాకు తెలిసి ఒకే ఒకసారి ఆయన వెలుగుతూ కనిపించాడు. రూపాంతరపు కొండ మీదకెళ్ళినప్పుడు ట్రాన్స్‌ఫిగరేషన్ జరుగుతది గదా! నాకు తెలిసి ఆ ఒక్కసారే ఆయన మీరనుకుంటున్నటువంటి లైట్‌లాగా కనపడింది. ఆయన భూమి మీద ఉన్నంత కాలం గూడా మనలాగానే ఉన్నాడు. మనలాగే శరీరాన్ని ధరించాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన వెలుగంట. ఆ వెలుగు ఒక్కొక్కరి దగ్గరికొచ్చి వెలిగిస్తుందంట అని చెప్తున్నాడు. అంటే అర్థము మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మాట్లాడుతున్న లిటరల్ లైటా? లిటరల్‌గా లైట్ గురించి మాట్లాడుతున్నాడా? మనం చూసేటువంటి లైట్ గురించి మాట్లాడుతున్నాడా? ఇంకా ఏదైనా మాట్లాడుతున్నాడా అనేటువంటిది మీరు జాగ్రత్తగా గమనించండి. అంతే కాదంట. 20వ వచనం చూడండి. చీకటిని ప్రేమించిరి. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఇక్కడ 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగు నొద్దకు రాడు. చీకటిలో ఏముంది? దుష్క్రియలు, చెడ్డ క్రియలు ఉన్నాయంటే చీకటి. అదే చూడండి వెలుగు దగ్గరికొచ్చేటప్పుడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవన్నీ ప్రత్యక్షపరచునట్లు వెలుగు నొద్దకు వచ్చును. అంటే వెలుగులో ఉన్నవాడు సత్యంలో ఉన్నాడు కాబట్టి, వెలుగులో ఉన్నవాడు నీతిని జరిగిస్తాడు కాబట్టి, తను వెలుగును ప్రేమిస్తాడంట. వెలుగును ప్రేమించి వెలుగు దగ్గరికి వస్తాడు అనేటువంటిది కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. సో, ఇది ఒక అబ్జర్వేషన్. సో, లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ఏంటంటే, ఆయన వెలుగు, ఆయన లోకంలోనికి వస్తున్నాడు. ఆయన ఒక్కొక్కరిని వెలిగిస్తున్నాడు. కానీ చీకటి మరి వెలుగును ప్రేమించట్లేదు. వెలుగులో ఉన్నవాడు మాత్రము ఆయన దగ్గరికి తప్పకుండా వస్తాడు అనేటువంటిది మనం చూస్తాం. 8దో అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8దో అధ్యాయము 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పింది. చూడండి ఇక్కడ లైఫ్‌కి, లైట్‌కి కనెక్షన్ వచ్చింది. చూసారండి? జీవపు వెలుగు. జీవపు వెలుగు అంటే అర్థం ఏంటంటే, ఈ వెలుగు దేవుడు జీవమై ఉన్నాడు. ఆ జీవమైన దేవుని నుంచి మనము పొందుకునేటువంటి వెలుగు ఇది. ఇది జీవపు వెలుగు అనేటువంటిది మనకిక్కడ ఆ కనెక్షన్ గూడా అర్థమవుతుంది. సో, ఆయన వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పింది. ఈ మాట మనం మరలా లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని వెలుగుగానే చూస్తున్నామనమాట. 9దో అధ్యాయము 5వ వచనం. 9దో అధ్యాయం 5వ వచనం. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన వెలుగు అనేటువంటిది కూడా మరలా మనం చూస్తా ఉంటాం అన్నమాట. 12వ అధ్యాయం 35వ వచనము. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. ఎవరి గురించి? ఆయన గురించే మాట్లాడుతున్నాడు. చీకటి మిమ్మును కమ్ముకొనకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. అంటే ఇంకొకటి కూడా చీకటి దేనిని సూచిస్తుందంటే ఎక్కడికి పోతున్నారో తెలీదు. అంతే కదా! డెస్టినేషన్ తెలీదు. నువ్వు గుడ్డివాడివి. చీకటిలో ఉన్నావంటే అర్థం ఏంటి? గుడ్డివాడు. వెలుగులో ఉన్నాడంటే తెలుసు అతను ఎక్కడికెళ్తున్నాడో, అతనెవరో, అతను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకున్నాడో, ఎక్కడికెళ్తున్నాడో అన్నీ తెలుసు వెలుగులో ఉంటే. చీకటిలో ఉన్నవాడికే తెలీదు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. భూమి మీద ఎందుకున్నాడో తెలీదు. ఎక్కడికెళ్తున్నాడో తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. చీకటిలో ఉన్నవాడికి ఏం తెలీదు. వెలుగులో ఉన్నవాడికి అన్నీ తెలుస్తాయి. వెలుగులో ఉన్నవానికి అన్నీ తెలుస్తాయి. 36వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. నేను వెలుగునని చెప్తున్నాడు. నేనుండగానే మీరు నన్ను విశ్వసించండి అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడనమాట. 12వ అధ్యాయం 46వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. సో, అర్థమైంది కదా! నేను ఇప్పుడు చాలా రెఫరెన్సెస్ చూపించాను ఈ పత్రికలోనే. లార్డ్ జీసస్ క్రైస్ట్ వెలుగు. మనం ముందేం చూసాం? దేవుడు వెలుగు. ఇప్పుడేం చూసాము? లార్డ్ జీసస్ క్రైస్ట్ వెలుగు. ఇప్పుడు
అక్కడ మనకు కొన్ని విషయాలు అర్థమైనయి. ఇక్కడ కొన్ని విషయాలు అర్థమైనయి. ఇంకొక 2 పాయింట్లు కూడా ఉన్నాయి. ఆ 2 కూడా మనం చూద్దాం. మూడోది మనం ఎవరంట? మనం గూడా వెలుగు. మనం గూడా వెలుగు. దేవుని వాక్యం చెప్తుంది మనము వెలుగని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని, అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు చెప్పండి వెలుగంటే ఏంటి? ఇప్పుడు నాలో ఏం లైట్ ఉంది? మీలో ఏం లైట్ ఉంది? మనలో లైట్ ఉందా? ఆ! ఇప్పుడు చూడండి సత్క్రియలు చేయటము ఆ మాట ఉంది గదా! మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించినది. అంటే సత్క్రియలు అంటే నీతి క్రియలు. నీతి. నీతి. నీతి చేయటం అంటే అర్థము వెలుగులో ఉండటం. వెలుగు కలిగి ఉండటం. సత్యములో ఉండటం అంటే వెలుగు కలిగి ఉండటం. అబద్ధం చెప్పటం అంటే చీకటిలో ఉండటం. పాపము చేయటం అంటే చీకటిలో ఉండటం. సో, పాపములో ఉండటం అంటే, పాపము చేయటం అంటే చీకటిలో ఉండటం. సో, ఒక వ్యక్తి ఎప్పుడు వెలుగుగా ప్రకాశించగలడో చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి వెలుగుగా ఎప్పుడు ప్రకాశించగలడంటే, ఆ వ్యక్తి దేవుడు సత్యవంతుడైనట్టు తను గూడా సత్యము మాట్లాడుతూ, సత్యముతో బ్రతికితే ఆ వ్యక్తి నిజంగానే ఈ లోకానికి, చీకటి లోకానికి వెలుగు చూపించగలడు. అంతే కదా! ఈ లోకానికి మనం వెలుగుని ఎలా చూపించగలం? సత్యవంతుడైన దేవునితో మనం సహవాసం చేస్తున్నాం గాబట్టి, వెలుగై ఉన్నటువంటి మన దేవుడితో మనం సహవాసం చేస్తున్నాం గాబట్టి, మనము గూడా సత్యములో నడిచామనుకోండి, సత్యము మాట్లాడామనుకోండి, ఈ లోకానికి ఏమనిపిస్తది? మనం ఎలా ఉంటాము చూడటానికి? వెలుగులాగానే ఉంటాం. అంతేకాదు, ఈ లోకము పాపము జేస్తుంది. పాపపు క్రియలు జేస్తుంది. చీకటి పనులు జేస్తుంది. మనం అలా చేయకుండా, చీకటిలో వాళ్ళలాగా ప్రవర్తించకుండా, మాట్లాడకుండా, పాపము చేయకుండా ఉన్నామనుకోండి. మనము నీతిని జేస్తూ, పరిశుద్ధతను వెంటాడుతూ ఉన్నామనుకోండి. అప్పుడు మనం ఈ లోకానికి ఎలా కనిపిస్తామంట? వెలుగులాగా కనిపిస్తామంట. అంతే కదండీ! ఇప్పుడు మనము నీతి న్యాయాలతో సత్యం మాట్లాడుతూ నడిచామనుకోండి. ఈ లోకము మనల్ని వెలుగుగానే చూస్తది. ఎందుకంటే వాళ్ళు చీకటిలో ఉన్నారని వాళ్ళకి అర్థమవుతది గదా! మనల్ని చూడగానే. సో, ఇక్కడ నేను అనుకుంటాను అదే మీనింగ్. మీనింగ్ అయితే అదే కదా! ఇక్కడ మనం ఈ లోకానికి వెలుగు అంటే అర్థం ఏంటి? మనమేం లైట్లు ఎలగట్లేదు గదా! మన లోపలేం లైట్లు లేవు గదా! ఎక్కడన్నా ఎలిగినాయా? మీరెప్పుడన్నా ఎలిగారా? సో, ఇట్స్ నాట్ ఫిజికల్ లైట్. మనం ఫిజికల్ లైట్ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు. మనం మాట్లాడుతుందేంటంటే, దేవుని యొక్క లక్షణాలను మన జీవితంలో మనం చూపిస్తున్నప్పుడు, ఆయన వెలుగు గాబట్టి, మనము గూడా ఆయనలాగా ఉంటే గనక, ఆయనలాగా ఉంటే ఆయన వెలుగు ఎలా అయ్యాడు? ఆయన వెలుగు ఎలా అయ్యాడంటే, ఆయనలో సత్యమే ఉంది. ఆయనలో అసత్యమేం లేదు. అంతేకాదు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనలో పాపమేం లేదు. కాబట్టి ఆయన వెలుగు. సో, మరలా చెప్తున్నాను. మనం వెలుగు అనే మాటని మనం ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనల్ని, వెలుగు అంటే మనం అనుకుంటున్నట్టు ఫిజికల్‌గా బ్రైట్‌గా కనపడేటువంటి లైట్ కాదిది. ఆయన వెలుగై ఉన్నాడు అని చెప్తుంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన సత్యమే మాట్లాడతాడు. ఆయనలో అబద్ధము లేదు. అది ఒకటి అర్థమవుతుంది మనకి. రెండోది ఇంకొకటి కూడా అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపము లేదు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. దేవుడు వెలుగు అనేటువంటి మాట నుంచి. ఎందుకంటే మనకి ఇవి చూస్తున్నప్పుడు కొంచెం కొంచెం క్లారిటీ వస్తుంది మనకి. ఇది వెలుగు అంటే ఏంటి అనేటువంటి మాటని మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంతో మనము వెలుగు అనేటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో గూడా మన గురించి మాట్లాడతాడు. మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, "మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి" అని అంటే ఒక మాట అంటాడు. ఏమంటాడు? "అట్టి జనము మధ్యన" ఎట్టి జనము? మూర్ఖులు, వక్రజనము మన వాళ్ళ మధ్యలో నిరపరాధులుగా, నిష్కళంకులుగా ఉండటమేనంట. అట్టి జనము మధ్యన మీరు
జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అనే మాట ఉంది కదా, ఉందా లేదా? అంటే ఎవరు మనం? మనం ఎవరు లోకానికి? జ్యోతుల వల్లే ఉన్నారు, వెలుగు వల్లే ఉన్నారు అనేటువంటి మాటే కదా. సో మాథ్యూ చాప్టర్ 5 చెప్పినా, ఎక్కడ చెప్పినా కూడా ఏంటంటే ఈ లోకము చీకట్లో ఉంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు. ఎవరు వెలుగులో ఉన్నారు? ఎవరైతే వెలుగు దగ్గరికి వచ్చారో, ఎవరైతే వెలిగించబడ్డారో వాళ్ళే వెలుగు. వాళ్ళే ఈ లోకానికి వెలుగిస్తున్నారు. వాళ్ళే ఈ లోకానికి జ్యోతులుగా ఉండగలరు. సో వెలుగు జీసస్ క్రైస్టు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఎలా ఉండాలంటే ఈ లోకంలో వెలుగుగా ఉండాలంట. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే, ఆయన దగ్గర నుంచి జీవము మనం పొందితే గనక మనం వెలిగించబడతాం. ఆయన జీవం మనకొచ్చిందనుకోండి, ఆ నిత్య జీవం మనకొచ్చిందనుకోండి, ఆ నిత్య జీవం రాగానే మనకేమవుతది? మనం వెలిగించబడతాం. ఒక్కసారి నిత్య జీవం నా హృదయంలోకి దేవుడిచ్చాడనుకోండి, నేను దేవుని కుమారుడిలోకి ఐక్యం చేయబడ్డాననుకోండి, అప్పుడేం జరుగుద్దంటే నాలోకి జీవం వస్తది. జీవం రావటం మాత్రమే కాదు, నేను వెలిగించబడతాను. వెలుగుగా మారతాను. వెలుగుగా మారటం అంటే ఏంటంటే, ఆయన పరిశుద్ధుడైనట్లు నేను పరిశుద్ధుడిగా ఉంటాను. ఆయన వెలుగు గాబట్టి. అంతేకాదు ఆయన సత్యం గాబట్టి నేను గూడా సత్యమే మాట్లాడతాను, సత్యమే జేస్తాను. ఈ 2 జరుగుతాయి. దానికి కారణము ఏంటంటే ఆయన ఆయనకు బయట ఆయనలో లేనటువంటి వాళ్ళు చీకటిలో ఉన్నారు గాబట్టి వాళ్ళు సత్యము చేయలేరు. అంతేకాదు వాళ్ళు మోసము, అబద్ధము, పాపము చేస్తా ఉంటారు. మనము ఆయనలో ఉన్నాం గాబట్టి, మనం అలా చేయలేమనమాట. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వము గురించి, ఆయన పర్సన్ గురించి మాట్లాడుతుంది వెలుగు అనేటువంటి మాట అనమాట. సో, ఇప్పుడు 3 పాయింట్లు చూసాము. ఏం చూసామంటే, 1 దేవుడు వెలుగు అని చూసాము. 2 జీసస్ క్రైస్ట్ వెలుగు అని చూసాము. 3 మనం గూడా వెలుగు అని చూసాము. ఇంకొకటుంది నాలుగోది. ఆ నాలుగోది ఏంటంటే, దేవుని దేవుని వాక్యము వెలుగు. దేవుని వాక్యము వెలుగు. దేవుని వాక్యం వెలుగు. ఎక్కడైనా ఉందండి ఈ సత్యము, దేవుని వాక్యం వెలుగు అనేటువంటి సత్యము? ఉందా? దేవుని వాక్యంలో? ఆ! 119 కీర్తన 105 వచనం ఏం చెప్తుందండి? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇప్పుడు ఎవరు వెలుగు? దేవుని వాక్యము వెలుగు. నేను మరలా చెప్తున్నాను. దేవుని వాక్యం ఇక్కడ ఉంది గదా! వెలుగుతుందా? మీకు లైట్ గన్నా కనపడుతుందా? అంటే ఫిజికల్ లైట్ కోసం మనం వెతికామనుకోండి. ఓహ్! వెలుగు అంటే అర్థం ఫిజికల్ లైట్ అని వెతికామనుకోండి. దేవుని వాక్యము నిజంగానే వెలుగు. ఎందుకని దేవుని వాక్యం వెలుగు? ఎందుకంటే అది సత్యవంతుడైన దేవుని గురించి చెప్తుంది మనకి. అంతేకాదు పరిశుద్ధుడైన దేవుని గురించి చెప్తుంది. అంతేకాదు నీతిగా ఎలా ఉండాలో చెప్తుంది. కాబట్టే అది దేవుని వాక్యం ఏమైంది మనకి? వెలుగైంది. అంతే కదండీ! మనల్ని దేవుడి దగ్గరికి నడిపిస్తుంది. ఆ దేవుడెవరు? వెలుగు. ఆయన దగ్గరికి నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది మనల్ని? మనము సత్యం అంటే ఏంటో చెప్తుంది మనకి. నీతి అంటే ఏంటో చెప్తుంది మనకి. పరిశుద్ధత అంటే ఏంటో చెప్తుంది. చీకటి అంటే ఏంటో చెప్తుంది. పాపం అంటే ఏంటో చెప్తుంది. అన్నీ చెప్తుంది. అన్నీ చెప్తూ మనకు మన త్రోవకు వెలుగుగాను, దీపముగాను మన జీవితానికి దేవుని వాక్యము ఉందని గూడా చెప్తుందనమాట. అంతేకాదు 119 కీర్తనలోనే మనం ఇంకొక వచనాన్ని గూడా చూద్దాం. 130 వచనం. నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగును. ఆయన వాక్యము ఎక్కడైతే ప్రకటించబడుతదో, ఎక్కడైతే బయటికి వస్తదో, అక్కడ ఏం కలుగుతదంట? వెలుగు కలుగును. అర్థమవుతది మనుషులకి. వాళ్ళెవరో అర్థమవుతది. వాళ్ళెక్కడున్నారో అర్థమవుతది. వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో అర్థమవుతది. ఇవన్నీ గూడా అర్థమవుతాయి. కాబట్టే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన వాక్కు వెలుగు అనేటువంటి మాటని మనం చూస్తాం. సామెతలు గ్రంథము 6 అధ్యాయము 23 వచనం. అండ్ చాలా మందికి తెలిసిన వచనం ఇది. బట్ నేను ఒకసారి చదువుతాను. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. జాగ్రత్తగా గమనించారా? ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. సో గాడ్స్ వర్డ్ ఈజ్ లైట్. ఆయన వాక్యము వెలుగు అనేటువంటి సత్యము మనం మరలా చూస్తామన్నమాట. సెకండ్ పీటర్ పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయంలో మనం ఆల్రెడీ ఇది చదివాం గదా! మనం ధ్యానించాం గూడా దీని మీద. వాక్యము ఏం చేస్తది అనేటువంటిది. మొదటి అధ్యాయము
19వ వచనంలో, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. చూసారండి? ఇక్కడ కూడా మనము క్లియర్‌గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, గాడ్స్ వర్డ్ చీకటిని తీసివేస్తదంట. వెలుగునిస్తదంట. దానికి కారణము దేవుని వాక్యము వెలుగు గాబట్టి. దేవుని వాక్యం వెలుగు గాబట్టి వెలుగును ఇస్తుందనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 విషయాలు మనం జూసాం. ఈ 4 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు వెలుగు అని చూసాము. రెండోది లార్డ్ జీసస్ క్రైస్ట్ వెలుగు. తండ్రి అయిన దేవుడు వెలుగని చూసాము. లార్డ్ జీసస్ క్రైస్ట్ వెలుగని చూసాము. అంతేకాదు మనము గూడా వెలుగని చూసాము. అంతేకాదు ఆయన వాక్యము వెలుగని చూసాము. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, నెక్స్ట్ స్టెప్పు నేను మీకు ఇంకా ఈ వెలుగు, చీకటి గురించి న్యూ టెస్ట్‌మెంట్‌లో చెప్పాల్సిన విషయాలున్నాయి. ఇంకా చాలా వచనాలున్నాయి. నెక్స్ట్ వీక్ నేనేం చేస్తానంటే, ఇంకా న్యూ టెస్ట్‌మెంట్‌లో వెలుగుని, చీకటి గురించి మాట్లాడుతున్నటువంటి వచనాలన్నీ మనం చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు మనము దేవుడు వెలుగు అంటే అర్థం ఏంటి అనేటువంటిది కన్క్లూడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనకి కాంప్రహెన్సివ్ అండర్‌స్టాండింగ్ వస్తదనమాట. కంప్లీట్ అండర్‌స్టాండింగ్ వస్తది. న్యూ టెస్ట్‌మెంట్‌లో ఎక్కడ కూడా ఏ వచనాన్ని వదిలిపెట్టకుండా మనము దేవుడు వెలుగు అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మాత్రం మనకి అర్థమైందేంటో చెప్తున్నాను నేను. వెలుగు, చీకటి అనే మాట 2 కూడా 5వ వచనంలో వాడాడు. 1 జాన్ చాప్టర్ 1 వర్స్ 5. దేవుడు వెలుగే అన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. మనకు ఏమర్థమైందంటే, వెలుగులో ఉండటం అంటే ఏంటంటే, సత్యములో ఉండటం అని అర్థమైంది. చీకటిలో ఉండటం అంటే ఏంటంటే, అసత్యంలో ఉండటం అని అర్థమైంది. ఇదొకటి. అసత్యము, మోసము, అబద్ధము అన్నీ గూడా చీకటికి సంబంధించినయి. సత్యం అంతా గూడా వెలుగుకు సంబంధించింది. ఇదొకటి అర్థమైంది. 2 ఇంకొకటి కూడా అర్థమైంది మనకి. అదేంటంటే, మనము గనక దేవుని బిడ్డలను ప్రేమిస్తే వెలుగులో ఉన్నాం. ఎప్పుడైతే మనం ప్రేమ చూపిస్తున్నామో, మనం ఏం చేస్తున్నామంటే వెలుగులో నడుస్తున్నాం. ఎప్పుడైతే మన సహోదరులను ద్వేషిస్తున్నామో, అప్పుడు మనము చీకటిలో ఉన్నాం. చీకటిలో, మరణము నెక్స్ట్ వీక్ చూస్తాం మనం. చీకటి, మరణం అనేటువంటిది చూస్తాం. వెలుగు, జీవం అనేటువంటిది చూద్దాం నెక్స్ట్ వీక్. ఇంకొకటి కూడా అర్థమైంది మనకి. అదేంటంటే, చీకటిలో ఉన్నవారు వాళ్ళు చెడ్డ క్రియలు చేస్తారు, పాపము చేస్తారు. అదే వెలుగులో ఉన్నటువంటి వాళ్ళు నీతిని, పరిశుద్ధతను చూపిస్తారు. సత్క్రియలు చేస్తారు, నీతి క్రియలు చేస్తారు, పరిశుద్ధంగా ఉంటారు. సో, వెలుగులో ఉండటం అంటే పరిశుద్ధంగా ఉంటాం. చీకటిలో ఉండటం అంటే పాపం చేయటం. పాపపు జీవితం జీవించటం. వెలుగులో ఉండటం అంటే సత్యంలో ఉండటం. చీకటిలో ఉండటం అంటే అబద్ధంలో ఉండటం. ఇంతవరకు అర్థమైంది కదా! ప్రేమలో ఉండటం, ద్వేషంలో ఉండటం. సో, ఈ 3 కేటగరీలు అయితే తీసుకొచ్చాము. మిగిలినవి ఏమన్నా ఉన్నాయేమో నెక్స్ట్ వీక్ గూడా మనం అంతా కూడా న్యూ టెస్ట్‌మెంట్ చూసి, అప్పుడు దేవుడు వెలుగు అనేటువంటి మాటకి అర్థం ఏంటనేటువంటి కన్క్లూజన్ నేను చెప్తాను. కన్క్లూజన్ మాత్రమే కాదు, ఇంకొకటి కూడా చెప్తాను. అసలు యోహాను దేవుడు వెలుగని ఎందుకు చెప్పాడు ఈ పుస్తకంలో? అక్కడ ఎందుకు చెప్పాడు? మిగిలినదంతా పుస్తకమంతా ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా మనము చూద్దాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.